పడి 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 కొన్ని జన్మల తర్వాత ఒక నమ్మకం ఏంటి ప్రతి జన్మ ఇలాగే నడుస్తుంది. కొన్ని మనకి జన్మలు గుర్తుండవు, చుట్టూ చూస్తాం. నేను అడిగితే అందరూ అడుగుతున్నాను, కానీ అందరూ సుఖపట్టలేదు. అసలు ఈ సర్కస్ నుంచి నన్ను బయటపడైన ఆయన ఎప్పుడో అప్పుడు భగవంతుని అడుగుతాం మనం విసుగొచ్చి. ఎప్పుడో అప్పుడు ఈ సుఖం దుఃఖం ధనం ఇవన్నీ సరే, కానీ ఈ సర్కస్ వద్దు నాకు, ఈ సర్కస్ నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళు అని అడిగే మెచ్యూరిటీ ఒక టైంలో మన ఆత్మకు వస్తుంది. అది వచ్చేదాకా తిప్పబడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ వస్తుందో, ఎప్పుడైతే నాకు ఈ అప్స్ అండ్ డౌన్స్, ప్లస్లు మైనస్లు, లైట్ డార్క్నెస్, కష్ట సుఖాలు ఇవన్నీ నాకు వద్దయ్యా, దీని వెనకాల ఇంకేదో ఉంది, అది కావాలి నాకు అన్నప్పుడు మన దృష్టి మావంతా భగవద్గీత ఎటువంటి వస్తుంది. అవునా కాదు? నేను అందరికీ చెప్తాను, భగవద్గీత 15 ఏళ్ల నుంచి ప్రతి 5 ఏళ్ళు చదవాలి. మనం ఒకసారి చదివే గ్రంథం కాదు, ప్రతి 5 ఏళ్ళు చదవాలి మనం. ఎందుకంటే 25 ఏళ్ళ వాళ్ళు అర్థం చేసుకునే దృక్పథం వేరు, 35 ఏళ్ళ 50 ఏళ్ళకి వేరేగా అర్థం అవుతుంది. అది మనం చదవాలి, చదివించాలి. ఇలా తిప్పలు పడుతూ పడుతూ ఎప్పుడైతే మనం యోగ సాధన దగ్గరికి వస్తామో అప్పుడు మనము కొద్దిగా ఒక అడుగు ముందుకేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఇన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి కదండి, మరి శ్రీరవిలో ఆధ్యాత్మిక మార్గం ఏంటి అంటే, శ్రీరవిలో వారు ఒక కేంద్ర బిందువుని మనకి చెప్తారు. ఆ కేంద్ర బిందువు ఏమిటంటే మన చైతన్యము. మానవుడు పుట్టింది భౌతిక దేహంలో అయినప్పటికీ కూడా ఆ భౌతిక దేహాన్ని నడిపించేది చైతన్యము. ఆ భౌతిక దేహం చేసే కార్యాలను నిర్దేశించేది చైతన్యము. ఆ చైతన్యం మన కేంద్ర బిందువు. మనిషి జీవితము చైతన్య ఉద్ధరణ కొరకు. ఇది శ్రీరవిలో చెప్తారు. చైతన్యం అంటే ఏమిటండి? అందరికీ చైతన్యం ఉంది కదా, మన కళ్ళు మూస్తే ఇదేమో అని తెలిస్తే అది చైతన్యం. మరి దీంట్లో ఇంకా నేర్చుకోవాల్సింది ఏముందండి? అందరం చైతన్యవంతులే కదా.